దిస్ ఈజ్ డాక్టర్ అమూల్య, గైనకాలజిస్ట్. మెనోపాజ్‌లో చాలా సింప్టమ్స్ పేషెంట్స్ వస్తున్నారు. అసలు మెనోపాజ్ అని ఎప్పుడు అంటాము? 1 ఇయర్ వరకు డేట్స్ రాలేదు, 12 మంత్స్ కంప్లీట్‌గా పీరియడ్ రాలేదు అంటే దాన్ని మెనోపాజ్‌గా కన్సిడర్ చేస్తాము. ఇది యూజువల్లీ ఫిజికల్, సెక్షువల్ అండ్ సైకలాజికల్ అడ్జస్ట్‌మెంట్ అన్నమాట హార్మోన్స్‌కి. ఇందులో ఈస్ట్రోజన్ వాల్యూస్, ప్రొజెస్ట్రాన్ తక్కువైపోతాయి, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ ఎక్కువ అవుతది. మేల్ హార్మోన్స్ ఎక్కువ అవ్వచ్చు. ఒక్కోసారి టెస్టోస్టెరోన్, ఆండ్రోజన్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. అందుకే చాలామంది లేడీస్ మేము అసలు ఏమీ తినట్లేదు, అయినా సరే పొట్టొచ్చేస్తుంది, లావైపోతున్నాము అంటారు ఏజ్ వచ్చేసరికి. ఇది మెయిన్ ఇవన్నీ మెనోపాజల్ సింప్టమ్సే. ఇంకోటి హాట్ ఫ్లషెస్, చాలా సఫకేటింగ్‌గా, వేడిగా అనిపిస్తది. ఎప్పుడైనా ఫ్యాన్ కింద కూర్చుందాము, గాలి పీల్చుకోవాలని చాలామంది అంటారు. ఇది వాసోమోటర్ సింప్టమ్స్. ఇంకా వెజైనల్ ఇచ్చింగ్ అండ్ డ్రైనెస్ చాలామంది కంప్లెయింట్ చేస్తారు. ఎన్ని ఆయింట్మెంట్స్ బయట నుంచి తెచ్చుకుంటున్నాము, మాకైనా సింప్టమ్స్ రిలీఫ్ ఇవ్వట్లేదు అంటారు. ఇది కూడా హార్మోన్ ఇంబాలెన్స్ వల్లే. డిస్యూరియా అంటే తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడము, యూరిన్‌కెళ్ళినప్పుడు పెయిన్ రావడము, ఇవన్నీ మెనోపాజల్ సింప్టమ్సే. ఇంకా చాలా సైకలాజికల్ ఇష్యూస్ కూడా వస్తాయి. అందుకనే ప్రతిదానికి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటది. అన్నిటికి ఒకే ట్రీట్మెంట్ కాదు. మీరెప్పుడైనా సరే ఈ సింప్టమ్స్ ఉంటే ఒకసారి మీ గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ చేయండి.